వాళ్ళలో పెద్దవాడు జమదగ్ని మునీశ్వరుడు మరి ఉన్నాడు. మరి జమదగ్ని మునీశ్వరుడికైనా ఏనాడు చేరక పరబంధము అందేటి వరకల్లా మరి తల్లిదండ్రులను వెంబడించుకొని మరి చెల్లెలు తమిళమ్మను వెంబడించుకొని పెళ్లికొండకి ఇలా తమ్మే మరి ఎక్కడ కూడా దేవదానవ మానవ యోధాన యోధులు ఉన్నారు, రాజాగారు రాజులు ఉన్నారు. మరి ఇది ఎవరికి మృగరి గంట నాకు ఎలా మృగులు అని చెప్పి పొలుపులేని గంట వద్దకు వచ్చినాడు జమదగ్ని మహేశ్వరుడు. మరణ తల్లిదండ్రుని చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఏనాడునైనా ఏ ప్రకారంగా గంట చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాడు. ఓం నమః శివాయనే నమః, ఓం నమః శివాయనే నమః, ఓం నమః శివాయనే నమః, నమః శివాయ నమః శివాయ నమః అర్థమైనా పోయాడు. గంటలు మ్రౌతా ఉన్నాయి. మరి రేణుకా ఎల్లమ్మకనైనా తల్లి ఏదైనా వరడు దొరికిందని చెప్పి మరి మేడ మీద మేడ మేడ మీద మేడ 7 మేడలో ఉన్నటువంటి తల్లి రేణుకా ఎల్లమ్మనైనా మరి ప్రకారంగా వస్తామన్నదంటే మరి ఎక్కడైనా గడలం ఎక్కి గడలం మోగించిన వాడే తగిన పట్టాలని చెప్పి మా ఎల్లమ్మ తగిన దొరికిన చెప్పి తగ్గ తీసి వాళ్ళ గ్రామం లోపల మాత్రము మరి వారి సంస్థానం లోపల రేణుకా ఎల్లమ్మ కళ్యాణం ఏమి జరిపించినారు అదే ప్రకారంగా ఇంటి కొండ కైలాసగిరి పట్టణం లోపల
మరి శివారంగమయ్య భూదేవి ఆకాశం ఎదురు కట్టించి కళ్యాణం పంపిస్తా ఉన్నారు మరి కళ్యాణంలో పిల్లలు కాలంలో ఉన్నాయి మరి చేసుకుంటారైన జమునకు మీరా మరి ఆ కాలంలో ఉన్నది మరి మీరు కొండాలు వేలాంత రీతిగా పాములు వేలాంత ఉన్నాయి మరి ఎందుకున్నా కైలాసం ఈ పండుగ లోపల పాపము వర్షం కురిసి తమ కాలం లోపల మరి దేశంలో 3 ముళ్ళు అయితే వేస్తూ ఉన్నారు మీరు 3 ముళ్ళు అయితే ఉంటాయి కానీ మరి వచ్చిన వాళ్ళు కళ్ళైనా వస్తూ ఉన్నారు మరి దేవదానం మానవ యువదానం ఎవరి కళ్ళైందో రోజు కళ్యాణం ఉన్నది మరి కళ్యాణం కళ్ళను కూడా వద్దు మరి చూసినా పాపమే చేసినా చూసివే పాపం వర్షం వస్తున్నది కాబట్టి మరి కళ్యాణం కళ్ళను వద్దని చెప్పి పట్టుకున్న అక్షితులైన పేలి కాయలమ్మ మీద వేయవద్దు ముదిరాల మీద వేయవద్దని చెప్పి దాని మీద కొట్టినారే మరి శిరవందనాయుడు వచ్చిన బాయ్ మరి వచ్చిన వారు ఏర్పడిన వారు వెళ్ళిపోయి దశనంగా 10 మంది ఇండి ఉన్నారు ఎదుగుంట కైలాసం త్రిమూర్తుల భార్యలు మరి అటువంటి హాలియాదేవి అటువంటి గౌతులు ఉన్నారు బాగా మంది కన్నయ్య ఊసి దిగ్గులు వేసి మామూలు అలయల్లమ్మ మరి నా మీద 3 ముళ్ళు అయితే పడ్డాయి కానీ శిరవందనాయుడు వచ్చిన లేకపాయే అది చెప్పి పెళ్లి బిడ్డల దగ్గర దిగ్గులు వేసిన మామూలు అలయల్లమ్మ ప్రాణేశ్వరుడా లోక బాంధవ ఇది ఏమి నాదా నీవు నా విలువల 3 ముళ్ళు వేసేది సమయ కాలంలో కూడా మీద బాబా శోకాలు వచ్చిన శోకాలు వస్తున్నాయి వర్షం కురిసినది మరి వచ్చిన వారంతా శిశువుల మీద వేసి నది మీద పట్టిన వారు వెళ్ళిపోయారు అయితే ఆమె 2 ముళ్ళు అయితే వేసినావు కానీ మన తిరుమందరాయుడు వచ్చిన వెనకపాయే రాధా ప్రాణేశ్వరుడా మరి ఇది ఏమి చిత్రమాయ రాధా దిక్కునాలే తులాడే జమదగే
ఉన్నాయి, కళ్ళకిళ్ళ పక్షులు వలుకుతా ఉన్నాయ్యా. మరి ఎవరి కన్నీరు కావచ్చు అని చూడమనే వరకల్లా మరి బ్రహ్మదేవుడునైనా కలము కాగితము చేతబట్టినటువంటి బ్రహ్మదేవుడునైనా సృష్టికి ప్రతిష్ఠ చేయడం వరకల్లా అయ్యా జమదగ్ని ఈశ్వరుండా ఈ విధంగా కూడా నీవు చేసినటువంటి పాపాలు కావయ్యా. నీకన్నా తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు ఉన్నాయ్యా జమదగ్ని ఈశ్వరుండా. మరి తల్లి చేసిన పాపాలు అయితేనేమో చిన్న కొడుకు ఒకటి నిండుతాయంటారు, కన్నా తండ్రి చేసినటువంటి పాపాలు అయితేనేమో పెద్ద కొడుకు ఒకటి నిండుతాయంటారు. మరి నేను నీ తండ్రి చేసినటువంటి పాపాలు ఉన్నాయ్యా, 5 పాపాలు మరి ఉన్నాయ్యా. నీ యొక్క అన్నదమ్ములతోటి పాలి పగ భాగం పంచుకోగా పాపాల కట్టనైనా విడవచ్చేయ్యా. ఈశ్వరుండా మరి ఈ పాపాలైనా పాపాలు కావాలి అని అంటే ఊరికి ఉత్తరాన ఊడాల మర్రి కింద కాంచాల మర్రి కింద కారణాల పుట్ట మరి పుట్టనప్పుడునైనా కూడా పిరుసుకి నిలబెట్టవాలే. పాపాలు ఎందుకు చేసిందంటే ఎవరు వచ్చి తన దగ్గరికి వచ్చి ఏంటో గాని లేదనుకున్నా దాదాపు ఎటువంటి రాజ్యంలో కూడా మరి తానే దేవుడు అని చెప్పి గుళ్ళు కట్టించి పూజలు చేస్తూ ఉన్నా కాలంలో కూడా ముగ్గురం త్రిమూర్తమై ఏమున్నావు మరి గుళ్ళు గోపురాలు ఉన్నాయి కానీ మరి పూజలు లేవాయే మరి మన ఎవరు అవసరం అని చెప్పి ఆ యొక్క దొరకని అటువంటి పన్న కాలంలో కూడా మరి ఆ కలిగంలో కూడా మరి సత్యమైన గౌతమేమో అన్న తప్పని వారికి ఎవరికి కానీ వారికి పంగిన వారికి అన్న విధంగా కొరకలు ఇస్తూ ఉన్నారు. మరి గుళ్ళు గోపురాలు కట్టించి పూజలు చేస్తూ ఉన్న కాలంలో కూడా మరి వారు ఎవరు వచ్చిన కానీ వారి దాదాపు చేస్తున్నారు కాబట్టి మరి అంత వాడు కాదు వాడు కాదా మరి వాళ్ళు అంత తీయాలి మరికి అని చెప్పి ముగ్గురం శ్రీమూర్తులమైన ఏమో బ్రాహ్మణుల వేషాలే కట్టుకొని మరి ఇంత మనకు వచ్చిన వద్దకు ఏ విధంగా పోయినా అంటే బ్రహ్మ మీరా బ్రహ్మ మీరా మరి ధర్మం ఊరిని తల్లిలో వచ్చినము దానం ఏమన్న సమయకాలంలో కూడా మరి ధనగడంతో మనకు అటువంటి సత్యమాన అవుతుందేమో ఏమి కావాలి ధనం కావాలన్నా దానం కావాలన్నా నీ కోరినంత కోరిక ఇస్తాను. ఏమి కావాలన్నా సమయకాలంలో కూడా నిన్ను ఒకరు వచ్చి అడిగిన కానీ వారు దాదాపు చేస్తూ ఉన్నావు ధనగరంతో విరమిత ఉన్నావు. నీ తలలో ఉన్న తలపోరు అటు వేయాలంటే నాకు మాత్రం 3 కిలో కొర్రలు కావాలి. కొర్రలు అనగా ఒడ్డు కావాలంటే ఒడ్డు కోరుకుంటున్నారా, వెండి బంగారం కోరుకునుకున్నా, మన్ను మాణిక్యాలు కోరుకునుకున్నా, రాజ్యాలు కోరుకునుకున్నా, ఒడ్డు కోరుకుంటున్నారా. నా ఇంత లేని ఒట్ల పుట్టెలు పుట్ల కొద్ది ఉన్నాయి తీసుకొని ఉంటాను వంట సమయకాలంలో కూడా మరి ఒడ్డంటే ఒడ్డు కాదయ్యా. మరి ఆ ఒడ్డుని విక్రమం చేయాలంటే ఒక నీ జాగల్లా ముక్కాల 3 గజలు 6 3 9 గజలు మీరు కూడా విధంగా కుర్రలు అన్ని తీస్తారని ఉత్తరేమో. అటువంటి సమయ కాలంలో కూడా
మరి కొరలు ఎక్కడ వండి అని చెప్పి కిందకాలంలో కూడా మరి తన రాజు లోపల గురికి ఉత్తరా ఉడగాలి మరి ఉడగాలి మరి మరి ఆ పుట్టాలుగులో ఉన్నది ఏదో ఒకరి జాగా మరి ఏనాడు కళలో కనబడుతుంది ఏ కాలంలో కూడా దిగునాలేమో మరి ఆ మరిని కొట్టాలి మరిని కొట్టి మరి అలుగున ఉన్నది ఆ యొక్క 12 వాటి పడిగినా అదమార్చి మరి ఆ యొక్క కుర్రలు అడగాలని చెప్పి మరి కళ్ళలోనే కనబడుతుంది ఏ కాలంలో కూడా దిగ్గునాలేసింది చెప్పి నిలబట్టుకొని దిగ్గునాలేసి మరి చేయబోయి మరి మరిని కొట్ట ఉన్న ఏ కాలంలో కూడా కొమ్మకున్నాయి కొడవేల పక్షులేమో మరి ఆకాకున్నాయి 60,000 పక్షులు రెక్కలొచ్చిన పక్షులేమో ఎగిరిపోతూ ఉన్నాయి రాని పక్షులు లేరాలి మళ్ళీతో ఉన్న కాలంలో కూడా మరి ఆ పక్షులు చుట్టూ తగినది మరి మరిని పట్టిండు పోలు దాచిండు మరి పుట్టను తవ్వుతా ఉన్నాడు మరి పుట్టడం ఉన్నది అమ్మవారి లేనికాయలో తోడ పుట్టింది 12 పడిగినాగన్న మరి ముసలినాగన్న ముసలిపోతా ఉన్న సమయ కాలం లోపల మరి పడిగినాగన్న చంపినాడు మరి పడిగినాగన్న పాపం తగినది మరి కుర్ర సేను వలికిండు చుట్టూ కూడా కట్టిండు మరి బ్రాహ్మణుల కాలు పెట్టి కుర్రల వండి తోడు సమయ కాలం లోపల మరి ఎవరు రావట్లేదు బ్రాహ్మణుల రాబడతారా అని చెప్పి కాలు పెట్టి సమయ కాలం లోపల మరి అన్న విధంగా కురసీన వలికిండు కురసీన వండిస్తూ ఉన్నాడు మరి కుర్రలు ఏం చేసి రావాలని చెప్పి ముగ్గురు మా కావదలు కావచ్చినారు ఎక్కడున్న కావదలు కావచ్చి కురసేవని మేసిన మన సమయ కాలంలో కూడా మరి ఈనాడు అర్ధరాత్రి వేళ కావదేమో లేచిపోయి వచ్చి ఎక్కడున్న కావదేమో వచ్చి ఆ చెల్లితో కాలంలో కూడా మరి కావదలను పట్టినాడే మరి కావదేమో బాబు జరిగినది అదే విధంగా మరి మొట్టమొదటి చేను పోతా ఉన్నాను బడులు బ్రాహ్మణ పిలిపించి కాలంలో కూడా ఒక చేను ముట్టబోయిన బ్రాహ్మణ చంపినాడు పాపం జరిగినది మరి చేను పోయిన స్త్రీ ముట్టబోతుంటే మరి ఆ స్త్రీ నరికి చంపినాడు ఆనాడు మీ తండ్రి ఆ కుర్రలు పడితే చేసిన పాపాలు భావనాత్య పక్షిరాత్య గోహత్య శ్రీవత్య బ్రాహ్మణ్యత్య కన్న తల్ల గర్భ మొడవాట జన్మిస్తాడు తండ్రి చేసిన పాపాలైతే పెద్ద ఒక మనకంటది తల్లి చేసిన పాపాలైతే చిన్న ఒక మనకంటది కాబట్టి మీ తండ్రి హరనాడు నీ తండ్రి చేసిన పాపాలు భావనాత్య పక్షిరాత్య గోవత్య శ్రీవత్య బ్రాహ్మణాత్య బాబాలు నీకు పాపాలను ఎంట పెట్టుకుని వచ్చి ఈ రోజు నీ ఇలాంటి నేరికాయలు కాదు కళ్యాణ మాట ఉన్నావు కాబట్టి పాపాలు పరిహారం కావాలంటే మరి నీ తండ్రి ఏ వరకు వచ్చిండు ఆ మన కిందికి పోవాలి తిరిగి కింది పెట్టాలి తిరుపతి పెట్టాలి కంట నీళ్ళు లేక కలిగి లేక దుమ్ము లేక నీ తండ్రి చేసిన పాపాలు 5 పాపాలు కాబట్టి 5 పాపాల ప్రాచితంగా 5 పాపాలు ఉండాలి మరి పాపాలు భోజనానికి 2 సంవత్సరాలైనా 12 తీసుకొని రాగానే విద్యాకాయలు ఇచ్చి నలుగురు రాగా వెళ్ళి